ఫ్రెండ్స్, వాటర్ ట్యాంక్ ఎలా వర్క్ చేస్తుంది? మన కన్నురెప్పలకు ఇలా హోల్స్ ఎందుకు ఉంటాయి? పాదాల కింద క్రాక్స్ ఎందుకు వస్తాయి? మన దేశంలో ఉండే ఫోన్ నెంబర్స్ లో 10 నెంబర్సే ఎందుకు ఉంటాయి? కొన్ని కార్స్ పైన యాంటీనా ఎందుకు ఉంటుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. పాదాల కింద క్రాక్స్ ఎందుకు వస్తాయి? ఇంట్లో ఆడవారికి చాలా మందికి ఇలా క్రాక్స్ వస్తాయి. అవి ఎందుకంటే ఇలా క్రాక్స్ రావటాన్ని హీల్ ఫిషర్ అంటారు. ఇలా అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో మెయిన్ డ్రై స్కిన్. మనం చల్లని ప్లేస్ లో ఉన్నప్పుడు గానీ, మన బాడీలో కావాల్సినంత వాటర్ లేనప్పుడు గానీ బాడీ డిహైడ్రేట్ అయ్యి స్కిన్ డ్రైగా మారుతుంది. మన బాడీ వెయిట్ మొత్తం పాదాల మీద పడినప్పుడు డ్రై స్కిన్ స్ట్రెస్ కి ఫీల్ అయ్యి ఇలా క్రాక్స్ వస్తాయి. అంతేకాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి ఇవి రావడానికి. ఇవి రాకుండా ఉండడానికి మన పాదాలకు ఎప్పుడు ఏదైనా క్రీమ్ రాస్తూనే ఉండాలి. కొన్ని కార్స్ కి ఇలా యాంటీనా ఎందుకు ఉంటుంది? ఈ యాంటీనాస్ కార్లలో ఉండే FM రేడియో లేదా AM రేడియోస్ కి పని చేయడానికి యూజ్ అవుతుంది. ఈ యాంటీనా వల్లనే FM రేడియోకి సిగ్నల్ వస్తుంది. అంతేకాకుండా వీటి వల్ల హై క్వాలిటీ ఆడియో అవుట్పుట్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా కొన్ని కార్స్ లో నావిగేషన్ కోసం GPS టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తారు. ఈ GPS యాంటీనాస్ శాటిలైట్ నుంచి సిగ్నల్ రిసీవ్ చేసుకొని కార్ లొకేషన్, స్పీడ్, డైరెక్షన్ ని యాక్యురేట్ గా కనిపెట్టొచ్చు. మన కనురెప్పల్లో ఈ చిన్న హోల్ ఎందుకు ఉంటుంది? అసలు దీని వల్ల యూజ్ ఏంటో చూద్దాం. మనం ఏడ్చినప్పుడు మనకు ఉండే టియర్ గ్లాండ్స్ ద్వారా టియర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇలా ప్రొడ్యూస్ అయ్యి మన కళ్ళల్లోకి వచ్చే వాటర్ ఎక్కువైనా గానీ, కన్నీరు బ్లాక్ అయినా గానీ ఈ హోల్ నుంచి ముక్కులోకి పాస్ అవుతాయి. అందుకే మనం ఏడ్చినప్పుడు మన కళ్ళతో పాటు ముక్కు నుంచి కూడా వాటర్ వస్తాయి. వాటర్ ట్యాంక్స్ ప్రతి ఊర్లో చూస్తూ ఉంటాం, కానీ ఇవి ఎలా వర్క్ చేస్తాయో చూద్దాం. మెయిన్ గా మనకు వాటర్ 2 వేస్ లో వస్తాయి. ఒకటి సర్ఫేస్ వాటర్, రెండోది గ్రౌండ్ వాటర్. సర్ఫేస్ వాటర్ అంటే నదులు, సరస్సులు, రిజర్వాయర్స్ లాంటి నుంచి వచ్చే వాటర్ సర్ఫేస్ వాటర్ అంటారు. సో ఇలా వాటర్ ని కలెక్ట్ చేసి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో ప్యూరిఫై చేసిన తర్వాత పైప్ లైన్ ద్వారా ప్రైవేట్ హౌస్ కి పంపిస్తారు. అయితే వాటర్ ప్లాంట్స్ లో వాటర్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు. పవర్ ఫెయిల్యూర్ కూడా కావచ్చు. అందువల్ల హై డిమాండ్ ఉన్నప్పుడు లేదా ఎమర్జెన్సీ పర్పస్ కోసం వాటర్ ని వాటర్ ట్యాంక్స్ లో స్టోర్ చేస్తారు. హై ప్రెషర్ పంప్ ని యూజ్ చేసి ఎంత ఎత్తు టవర్ లోకి అయినా వాటర్ ని పంప్ చేసి స్టోర్ చేస్తారు. ఇలా హైట్ ప్లేస్ లో వాటర్ ని స్టోర్ చేయడం వల్ల పంప్స్ లేకుండానే గ్రావిటీతోని వాటర్ అన్ని చోట్లకు సప్లై అవుతుంది. మన దేశంలో ఉండే ఫోన్ నెంబర్లో 10 డిజిట్స్ మాత్రమే ఎందుకు ఉంటాయి? మన కంట్రీ కోడ్ +91 తీసేస్తే నెంబర్లో 10 డిజిట్సే ఉంటాయి. అలా ఎందుకంటే ఫోన్ నెంబర్ అనేది దేశ జనాభాని బట్టి ఉంటుంది. దేశ జనాభా తక్కువ ఉంటే ఫోన్ డిజిట్స్ తక్కువ ఉంటాయి. ఒకవేళ జనాభా ఎక్కువ ఉంటే ఫోన్ నెంబర్ డిజిట్స్ పెరుగుతాయి. మనకు స్టార్టింగ్ లో 9 సిరీస్ తో ఫోన్ నెంబర్స్ ఉండేవి. అవి కంప్లీట్ అవడంతో 8 సిరీస్ తో స్టార్ట్ చేశారు. అవి కూడా కంప్లీట్ అయ్యి 7, 6 వరకు వచ్చాయి. అలాగే 1 మరియు 0 తో స్టార్ట్ అయ్యే ఫోన్ నెంబర్స్ కూడా వస్తాయి.